వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మన ముందు ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగేది తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే మహేష్. పులివెందుల బై ఎలక్షన్స్ ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే గెలిచారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి దీనికి. ఎందుకు అంటే గత 30 ఏళ్లుగా ఏ రోజు కూడా ఏ ఎన్నికలో కూడా ఒక్క నామినేషన్ కూడా పడకుండా ఏకగ్రీవాలు అయ్యేవి. ఆ ఏకగ్రీవాల నుంచి ఇవాళ మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి అది కూడా ట్రెమండస్ మెజారిటీ తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పాలి. ఇక్కడ వైసీపీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. అయితే ఇక్కడ 2 అంశాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మహేష్. ఒకటి, ఇది జెడ్పీటీసీ ఎన్నిక కేవలం ఒక 8 నెలలు మాత్రమే దానికి సమయం కూడా ఉంది. మరి ఈ చిన్న జెడ్పీటీసీ ఎన్నికకి ఇంత పెద్ద రాద్ధాంతం, ఇంత పెద్ద గోల, ఇంత గొడవ, అరెస్టులు, కొట్లాటలు, దొంగ ఓట్లు, ఇంత వ్యవహారం ఎందుకు నడిచింది? కేవలం ఇగో. చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో కుప్పంలో మేము జెండా పాతాలని గత ప్రభుత్వ హయాంలో ఎట్లయితే దౌర్జన్యంగా చంద్రబాబు ఇలాకాలో గెలిచే ప్రయత్నం గెలిచారు కూడా, వైసీపీ జెండా పాతింది. అదే సమయంలో మరి మా అడ్డాలో నువ్వు జెండా పాతితే మీ అడ్డాలో మేము పాతలేమా అని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇచ్చింది. సో ఈ ఎన్నిక ఏదో అసలు సోదిలో కూడా లేకుండా జరిగిపోవలసిన ఎన్నిక, మనం చర్చించాల్సిన అవసరం కూడా లేని ఎన్నిక, అప్రాధాన్యత కలిగిన ఎన్నిక. దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదు. దీనివల్ల ప్రభుత్వాలు మారేది లేదు, వ్యవస్థలు మారేది లేదు, ఫలితాలు వచ్చేది లేదు, ఏమీ లేవు. కానీ ఆ ఎన్నిక ఇంత పెద్ద ఎత్తున ఫోకస్ అవ్వటానికి కారణం అది మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అవటం, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాగా వేయటం. అందుకే ఈ రిజల్ట్కి ఇంత పెద్ద ఎత్తున విలువ వచ్చిందని చెప్పాలి. రెండోది, మరి ఈ ఎన్నిక అయిన తర్వాత మరి వైసీపీ పని ఖతమైనట్టే అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కుప్పంలో మున్సిపాలిటీ గెలిచింది వైసీపీ, సర్పంచి గెలిచింది. ఇలాగా స్థానిక సంస్థల్లో విజయాలు సాధించినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఏమన్నా బాగుందా? ఏదైనా గొప్పగా ఆ విజయాలు వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో ఉపయోగపడగలిగాయా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకొని 164 సీట్లు కూటమితో విజయదుందుబి మోగించారు. వైసీపీ 11 మాత్రమే సాధించగలిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే ఆ రోజు కుప్పంలో గెలిచి విర్రవీగి తెలుగుదేశం పార్టీ ఇక పని అయిపోయింది అని వైసీపీ వాళ్ళు విర్రవీగితే వాళ్లకు కట్ చేస్తే 11 సీట్లలో కూర్చోబెట్టారు జనం. సో ఇవాళ కూడా ఈ అంశం పెద్ద గెలిచేశాము, వైసీపీ పని అయిపోయింది అనుకుంటే మీకు అదే జరుగుతుంది, రివర్స్ అయింది. కాబట్టి ఇది కేవలం అక్కడ ఆ రకంగా చేశారు కాబట్టి ఇక్కడ ఈ రకంగా చేసి మా అడ్డాలో దీని జెండా పాతితే మీ అడ్డాలో మా జెండా పాతుతామని చెప్పి ఒక నిరూపణ మాత్రమే చేశారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందంటే 30 ఏళ్ళకు ఎందుకై ఎన్నిక నిర్వహించాల? ఒక్కడన్నా భయభ్రాంతులకు గురి చేసి కనీసం సో అట్లీస్ట్ గుడ్డి కంటే మెల్లమేలు అని సామెత తెలుసు కదా నీకు. అట్లీస్ట్ ఎన్నిక జరిగింది, వాళ్ళ 11 మంది నామినేషన్లు వేశారు. నీకు 11 సీట్లు వచ్చినాయి, నీ ఇలాకాలో 11 మంది నామినేషన్లు వేశారు. ఇవాళ గెలవటం డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ. సో ఇవాళ ఏదో జరిగిపోయిందని మీరు బెంబేలెత్తుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అరుస్తున్నారు, ఏదో జరిగిపోయింది, ఆ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, ఇది అన్యాయం, నరకానికి పోతారు, అది ఇది అని మాట్లాడుతున్నావు. నువ్వేం చేసావు? నువ్వు పల్నాడులో ఏం చేసావు? ఇవాళ తురకా కిషోర్ అనేవాడు ఇవాళకి జైల్లో ఉన్నాడు. బట్ ఏం చేశాడు? నాయకుల మీద కత్తి దూసి నాయకుల మీద చంపే హత్యా ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఆడవాళ్ళు నామినేషన్లు వేయడానికి వెళుతున్నప్పుడు ఎక్కడ లాక్కుంటారని జాకెట్లో పెట్టుకొని దాచుకొని నామినేషన్ల కోసం వెళ్తుంటే జాకెట్ చించి అప్లికేషన్లు నామినేషన్ పత్రాలు తీసేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం చేశారు. చివరికి మీరు చేసే దాష్టీకాలకు భయపడి తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిందే స్థానిక సంస్థల ఎన్నికల్ని. సో నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అన్నట్టుగా ఇవన్నీ నేర్పింది ఎవరు? బూతులు మాట్లాడడం నేర్పింది వైసీపీనే, దౌర్జన్యాలు నేర్పింది వైసీపీనే, దుర్మార్గాన్ని నేర్పింది వైసీపీనే, అప్రజాస్వామిక విధానాలు నేర్పింది వైసీపీనే. మరి అటువంటిప్పుడు వైసీపీ వాళ్ళకి మాట్లాడే అర్హత, హక్కు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఎట్లుంటాయి? సో నువ్వు సచ్చీలుడు అయితే నువ్వు చెప్పిన దానికి ఒక విలువ ఏడుస్తుంది. నువ్వు గతంలో చేసిన పనులన్నీ అవే కదా. నువ్వు అవే పనులు చేసి మళ్ళీ ఆ పనులు చేసిన వాళ్ళు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్న. గతంలో ఏమన్నాడు?
ఇప్పుడేమంటాడు ఆయన? కేంద్ర బలగాల నేతృత్వంలో ఎన్నిక నిర్వహించే దమ్ము ధైర్యం మీకున్నాయా అని అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు, కేంద్ర బలగాల నేతృత్వంలో మీరు ఎన్నికలు నిర్వహించండి అని. గతంలో కూడా ఆయన చంద్రబాబు అదే అన్నారు. అంటే అప్పుడు మీ కొడాలి నాని ఏమన్నాడు? అదేదో నానా మాటలు మాట్లాడాడు. ఆయన ఏదో కేంద్ర బలగాలు అంటున్నాడు, ఆడలేక మధ్యలో ఒకటి అన్నట్టుగా ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అన్నారు. అవే వ్యాఖ్యలు మీకు వర్తించవా ఇప్పుడు? అంతే కదా, మీ పార్టీనే అందే కదా. ఆ రోజు కేంద్ర బలగాల నేతృత్వంలో మీరు ఎవరు నిర్వహించారు ఎన్నికలు? మీరంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రజలంతా చూస్తూ నిశ్చేష్టలై చూస్తున్నారు కదా. ఎవరిని ఓటేనిచ్చారు, ఎవరిని నామినేషన్లు వేయనిచ్చారు, ఏం చేశారు మీరంతా కూడా? అర్హత లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను గుడ్డి కంటే మెల్లమెల్ల నేను దౌర్జన్యం జరగలేదు అసలుకి, సో అన్యాయాలు జరగలేదు, దౌర్జన్యం జరగలేదని కూడా నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా అధికారంలో ఉన్నవాళ్ళు కొంత పై చేయి సాధించారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా గతంలో మీరు చేసిన దానికి ఆ సీన్ రివర్స్ చేసి మీకు చూపించారు. కానీ 11 నామినేషన్లు పడ్డాయి, ఎన్నికలు జరిగాయి. ఏమైనా జరిగిన తర్వాత ఇవాళ రిజల్ట్ వచ్చింది కదా. ఈ 30 ఏళ్ల పాటు ఆ మాత్రం కూడా జరగలేదు కదా. పులివెందుల్లో అందరిని భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్ కూడా వేయడానికి జంకేటట్టు చేశారు కదా మీరు. దానికంటే ఇది బెటర్ కదా. సో నువ్వు అలా విత్తితే అదే, నువ్వు ఏదైతే విత్తావు, నువ్వు మామిడి మొక్కను నాటితే నువ్వు మామిడికాయలు కోసుకుంటావు, అంతేనా? కుంకుడుకాయ నాటితే కుంకుడుకాయ కోసుకుంటావు, కాకరకాయ నాటితే కాకరకాయ కోసుకుంటావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి నాటాడు? దౌర్జన్యము దుర్మార్గము నాటాడు. ఇవాళ అవే కోసుకుంటున్నావు నువ్వు. నీకు రుచి చూపించాలి కదా, రుచి చూపిస్తున్నారు. జనం ఎవ్వరు కూడా ఇందులో చాలా నిజాయితీగా జరిగింది ఎన్నికలు, చాలా నిష్పక్షపాతంగా జరిగింది, ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు, చాలా బాగుంది, ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉండాలి అని నేను అన్నాను అలాంటి పదాలు. ఎస్, కొన్ని జరిగినాయి సంఘటనలు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు. కానీ అల్టిమేట్లీ ప్రజాస్వామ్యత విజయం అయితే సాధించడం, అది కూడా ట్రెమెండస్ మెజారిటీ తీసుకురావటం. డిపాజిట్లు గల్లంతయ్యేలా కొట్టింది తెలుగుదేశం పార్టీ అక్కడ. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక తొలిమెట్టుగా, పులివెందుల్లో ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళటానికి ఇది తొలిమెట్టుగా భావించాలి. అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు లేరు, భయపెట్టి మాత్రమే నీతో ఉంచుకున్నావు. స్వేచ్ఛ ఇస్తే నువ్వు కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయిన ఆశ్చర్యం లేదు అని ఒక చిన్న హింట్, లేకపోతే చిన్న హెచ్చరిక చేసింది ఈ ఎన్నిక అని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.